అరే నేను నేను అక్కడ ఉండిపోయానురా, నన్ను బయటికి తీయరని చెప్తాడు మా సొంతలకు దేవుడు వచ్చి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనుషులకు మనకు గత జన్మలే ఇప్పుడు గుర్తుకొస్తాయని, గత జన్మల గుర్తుకు రావు, ఇప్పుడు గుర్తు రావు. రావు. అసలు గత జన్మలది అప్పటిది ఏం చేసినావు, అప్పుడు గత జన్మల్లో పుట్టి చనిపోయి ఇప్పుడు పుట్టి ఇప్పుడు విగ్రహాలు తీయాలని ఒక ఆమె అంటాంది. అవి అట్లుంటాయా? అవి అట్లుండే అది కరెక్ట్ కాదు. అంతేనా? ఇప్పుడు మాకు అందరికి 10 మందికి కళ్ళగలబడి ఒక బుద్ధి పుట్టితేనే ఇతన్ని దేవుడా వేరు విగ్రహాలు వెళ్ళినాయి చేయంగా వెళ్ళినాయి లింగం. మరి ఇప్పుడు ఆ గత జన్మ నుంచి గత జన్మలో నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేను విగ్రహాలు కళ్ళ నీళ్ళు వచ్చి. నీ పేరేంది? నా పేరు నాని. నాని. మరి నేను నీకు కళ్ళ చూయింతాడు, ఏ రూపం అన్నా, కుక్క రూపం అన్నా, రాయేసుడైతే ఎద్దు, గొల్లు అన్నా, ఓ గొర్రె అన్నా అయితే చూపిన వాళ్ళు ఎందుకో మళ్ళా దేవుడికి ఇంకా కలబడతాడని. అరే నేను నేను అక్కడ ఉండిపోయానురా, నన్ను బయటికి తీయరని చెప్తాడు మా సొంతలకు దేవుడు వచ్చి. ఏదైనా దేవుడు ఫస్ట్ వచ్చి చెప్తాడు, కళలు వచ్చి చెప్తాడు దేవుడు. ఏ దేవుడైనా కళలు వచ్చి చెప్తాడు. ఇక అట్టిగా ఏందో కొంతమంది అట్లా దూలుతారు కదా, అది అక్కడ ఉన్నది వెనకట ఉండేది తవ్వాలి అన్నది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మలన దేవుడు ఇప్పుడు శివరాత్రికి అయితే బ్రహ్మోత్సవాలు మంచిగా స్టార్ట్ అయితే శివరాత్రి ఉగాదికి బాగా ఇతని ఉగాది నాడు బాగా చాలా. ఇప్పుడు చాలా మంది కూడా మిట్ట మల్లన్న స్వామి అంటే చాలా మందికి తెలుసు, ఆయన భక్తులను రప్పించుకుంటాడు. దేవుడు అంటే ఎట్లుంటది ఇప్పుడు, ఎందుకంటే మనం పిలిపించుకొని మనం ఇంటర్వ్యూలు ఇచ్చి మనం పబ్లిక్ చేసుకోవాలని కాదు, పైసలు పెట్టి మేము ఇది ఎక్కాలన్నది కాదు. అది ఆయనే పిలిపించుకుంటాడు. చుట్టూ పొలాలు, ఒక ఊరు దగ్గర లేదు, 7 కిలోమీటర్లు. నేనే దేవుడిని నాకు 10 సార్లు అసలు దేవుడు నాకు తెలియదు. నాకు ఎక్కడ చూసినా పోస్టర్లు కనబడేసరికి నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నన్ను గుర్తు చేసుకున్నాడు అనే ఫీల్ కలిగింది నాకు. దీని మీద మీరు ట్రోల్ చేస్తే నేను ఏం చేయలేను, నా మనసుకు అనిపించింది కాబట్టి నేను ఇక్కడ అడ్రస్ ఎత్తుకుంటా కూడా మరి వచ్చిన క్లారిటీ కనుక్కున్నా కాబట్టి నాకు కన్ఫర్మ్ అయింది దేవుడు అని చెప్పేసి. నాకు 2 సంవత్సరం వచ్చినా నాకు మంచి జరిగింది కాబట్టి నేను మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన. అది నా నమ్మకం, ఆ దేవుని మీద నాకు నమ్మకం. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ సౌందర్య గురించి వీళ్ళ గురించి ఎందుకు అడిగిందంటే, వీళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది. నేను వీడియోలు పెడతా అంటే ఏదో అనుకుంటారు కదా, ఇది ఎందుకు చెప్తున్నామంటే దేవి దేవతల మీద వాళ్ళని వేయద్దని చెప్పేసి. భారం ఖచ్చితంగా అతని భారమే, ఏ దేవుడైనా వారమే వస్తుంది, ఆ వారం పచ్చినాడు రాదు. అంగడి బొంగడి అవి చెప్పవు. సమ్మక్క వచ్చింది, సమ్మక్క వస్తే అది ముఖంగా ఒక అడుగు వంగ పోవంగా బయట పడ్డది సమ్మక్క తల్లి. ఏడాదికి బయట పడ్డది. అటు గంగకు పోయినాం, ఇంటికాడికి పోయినాం, మళ్ళా ఆఖరికి మా ఇంట్లోనే చెప్పుకున్నది. చెప్పుకున్నాక 15 సంవత్సరాలకు మళ్ళా కోరేలు దేవుడు పడ్డాడు. కోరేలు దేవుడు పడ్డాక 5 సంవత్సరాలకు ఆయనే బయటపడి నేను పలాని దేవుడు అని ఆయన చెప్పిండు. ఈ ఆకారం నుంచి నా కోరేలు దేవుడు వస్తాను, సమ్మక్క వస్తాను పాటి. నీకు అన్నాక ఇట్లా మంచిగా లేడు అంటే నీకు దేవుని కొంటుతానవా కట్టుపోతా అన్నది చెప్తది. ఏదైనా అది అక్షరాలతోటి రిజల్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలకు వచ్చి సిగం పోయేటోళ్ళు అంతా తప్పే, మొత్తం తప్పే. అట్టిదే ఏంటంటే ఒక కొబ్బరికాయ కట్టిపిస్తాను కాన్పు కానులకు, పెళ్లి కానులకు ఒక కొబ్బరికాయ కొడతారు. మేము ఎక్కువ కూడా పైసలు ఏం వాళ్ళ దయ పడితే నీ వల్ల 5-10 పెడతారు. వాళ్ళకు మంచి అయితేనే, మంచి జరిగితేనే, సంతానం ఇస్తేనే ఏదన్నా పెట్టుకుంటారు దేవుని. గంతే, ఎక్కువ కూడా మేము అడుగుతలేము. దేవుడు అయితే పాటి.